హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఒక అమ్మాయి తన జీవితంలో వచ్చే కష్టాలకు విసిగిపోయి తన తండ్రి వద్దకు వచ్చింది. నాన్న, నాకు ఎప్పుడూ కష్టాలే, ఒక సమస్య తీరింది అనుకుంటే వెంటనే మరొక సమస్య వస్తుంది. నేను అలసిపోయాను నాన్న, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ తండ్రితో చెప్తుంది. తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెను వంటగదికి తీసుకుని వెళ్ళి స్టవ్ మీద 3 బిల్లి పెట్టి వేడి చేస్తాడు. మొదటి బౌల్లో బంగాళదుంపలను వేస్తాడు. రెండో బౌల్లో గుడ్లను వేస్తాడు. మూడో బౌల్లో కాఫీ గింజలను వేస్తాడు. అమ్మాయి అయోమయంగా తండ్రి ముఖం వైపు చూసింది. నాన్న, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఓపిక పట్టు, ఇప్పుడు చూస్తావు కదా నేనేం చేస్తున్నానో, కొంత సమయం ఆగు అని చెప్పి తండ్రి అంటారు. అలా అని కొంత సమయం తర్వాత తండ్రి స్టవ్ ఆఫ్ చేసి ఆ 3 వస్తువులను బయటికి తీస్తాడు. అందులోని మొదటి బౌల్లోని బంగాళదుంపలను తీస్తాడు. వేడి నీళ్ళు పెట్టే ముందు బంగాళదుంప గట్టిగా ఉంది, కానీ ఉడికిన తర్వాత మెత్తగా బలహీనంగా మారిపోయింది బంగాళదుంప. తర్వాత సెకండ్ బౌల్లో నుంచి గుడ్డు తీస్తారు. గుడ్డు చూడడానికి బయట గట్టిగా ఉంది, కానీ లోపల ద్రవంగా ఉండేది వేడి నీళ్ళు వేయకముందు. వేడి నీళ్ళు వేసిన తర్వాత లోపల ఉన్న ద్రవం కాస్త గట్టిపడింది, అంటే బలంగా మారిపోయింది. నెక్స్ట్ మూడో బౌల్ కాఫీ గింజలు చూస్తారు. కాఫీ గింజలు నీళ్ళ వేయగానే అవి నీటినే మార్చేసాయి. నీళ్ళు మొత్తం మంచి సువాసనతో, మంచి అరోమాతో, తాజాదనంతో రూమ్ మొత్తం నిండిపోయింది. తండ్రి తన కూతురు వైపు చూసి, జీవితం నీకు కష్టాలు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావా అనేదే ముఖ్యం. బంగాళదుంపలాగా మెత్తబడి బలహీనరాలు అవుతావా, లేక గుడ్డిలాగా బయటకు గట్టిగా కనిపించి లోపల నుండి బలంగా మారుతావా అని అంటారు. లేక కాఫీ గింజల్లాగా మారి కష్టాలనే నీటిని మార్చి చుట్టూ ఉన్న వారికి సువాసనగా, ప్రేరణగా మారుతావా అని చెప్పి తండ్రి అడుగుతారు. నువ్వు ఎవరవుతావు అని అడుగుతారు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ నువ్వు ఆ కష్టాలు ఎలా ఉంటావో అదే కదా నీ నిజమైన శక్తి అని అంటారు తండ్రి. నువ్వు బలహీనరాలు అవుతావా, నువ్వు బలపడతావా, లేక నువ్వు ఆ కష్టాలనే మర్చి ఇతరులకి ప్రేరణగా మారుతావా అనేది చాయిస్ అనేది నీ చేతిలోనే ఉంది అని చెప్పి అంటారు తండ్రి. జీవితంలో వచ్చే ప్రతి సవాలు నేను పరీక్షించడానికైతే కాదు, నిన్ను నువ్వు కనుగొనడానికి వస్తుంది. నువ్వు బంగాళదుంప అయితే కాదు, గుడ్డు కూడా కాదు, కానీ కాఫీ గింజలా అవ్వాలి. కష్టాలనే నీటిని సువాసనగా మార్చగల శక్తి నీలో ఉంది. జీవితం నీకు వేడి నీటిని ఇస్తుంది, ఆ వేడి నీరు నిన్ను మెత్తబడేస్తుంది, లేదా ఆ వేడి నీరు లోపలనే గట్టిగా చేస్తుంది, లేక చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రేరణగా మారుతావా అనేది నీ ఇష్టం. గుర్తించుకో, కష్టాలనేవి నువ్వు నిర్ణయించేది కావు, నువ్వు ఇచ్చే స్పందన బట్టి ఉంటాయి. బంగాళదుంపలా కాకు, గుడ్డలా మాత్రం అస్సలు కాకు, కాఫీ గింజలా అవ్వు. నువ్వు ఏ రకం మనిషి అవ్వాలో నీ చేతిలోనే ఉంది. నువ్వే ఆలోచించుకో, నువ్వే నిర్ణయించుకో. బంగాళదుంప అవుతావా, గుడ్డు అవుతావా, లేక కాఫీ గింజలా అవుతావా, ఆలోచించుకో. గైస్, మీరు కూడా కాఫీ గింజలా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే గుడ్డులా ఉండాలనుకుంటున్నారా, బంగాళదుంపలా ఉండాలనుకుంటున్నారా? మీరు కూడా ఏమవ్వాలనుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.